ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు పుట్టింది కర్ణాటకలో, నటిగా పరిచయం అయింది తమిళనాడులో, స్టార్డమ్ వచ్చింది తెలుగులో. సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఆక్యుపై చేసేస్తున్నారు మీరు. పాన్ ఇండియా యాక్ట్రెస్ నేను అప్పటి నుంచే. ధన్య బాలకృష్ణ అంటే ఒక అందమైన రూపం, మంచి నటన. సో మాకు అప్పటిదాకా పరిచయం. సో ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టర్ చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? ఇది నిజంగా మస్తు కిక్ వచ్చింది నాకు. మొత్తం మీ కెరీర్లో చాలా వరకు కొత్త దర్శకులు నమ్మి చాలా సినిమాలు చేశారు. బట్ వాటిలో మీకు కథ చెప్పేటప్పుడు ఒక విధంగా, ఎగ్జిక్యూషన్ ఒక విధంగా, చాలా ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు. బట్ మళ్ళీ ఒక కొత్త దర్శకుని నమ్మడానికి కారణం ఏంటి ఈ సినిమా విషయంలో? వాళ్ళ జెన్యూనిటీ కోసం నేను ఇచ్చాను. కానీ సక్సెస్ని ఫెయిల్యూర్ని సమానంగా తీసుకోగల కెపాసిటీ, మైండ్ సెట్ కానీ అప్రోచ్ కానీ ఉందని? లేదు, నాకు యాక్చువల్లీ ఏడుపు వచ్చేది, నైట్ అంతా నిద్ర రాదు, రిలీజ్కి ఒక రోజు ముందు రాదు. మీతో పాటు ఈ సినిమాలో సుప్రీత గారు యాక్ట్ చేశారు. చాలా నెగిటివిటీ ఆమె ఎదుర్కొన్నారు, బయట సోషల్ మీడియాలో కానీ ఎదుర్కొంటూనే ఉన్నారు. బట్ సెట్స్లో ఆమెతో కలిసి వర్క్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏంటో జనాలు చిన్న చిన్న విషయంలో మీరు మంచి రోల్స్ చేస్తున్నారు కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే, సపోర్టింగ్ రోల్సే వస్తూ ఉన్నాయి. ఎందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు దానికి బ్రేక్ ఇవ్వలేదు? త్వరగా హీరోయిన్ అవి వేరే రేంజ్ రావాల్సిన ధన్యాకి తను అప్రోచ్ వల్లే ఆ రేంజ్ తగ్గింది అని అనుకోవచ్చా? అవును సార్, ఎందుకంటే నాకు నేనే కొంచెం హాయ్, వెల్కమ్ టు మై షో. ధన్య బాలకృష్ణ ఎలాంటి పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలుగు వారికి ఆమె నటిగా, హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో సుపరిచితం. తాజాగా ఆమె అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో నటించారు. సో ఈ మూవీ ఫెబ్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ధన్య బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆ సినిమా విశేషాలు, అలాగే తన జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు, ఎలా ఉన్నారు మేడం? హ్యాపీ, నర్వస్, హ్యాపీ. మేడం, యాక్చువల్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ గురించి ఒక చిన్న మాట. మీరు పుట్టింది కర్ణాటకలో, నటిగా పరిచయం అయింది తమిళనాడులో, స్టార్డమ్ వచ్చింది తెలుగులో. సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఆక్యుపై చేసేస్తున్నారు మీరు. పాన్ ఇండియా యాక్ట్రెస్ నేను అప్పటి నుంచే. కరెక్ట్. అయితే ఈ నేపథ్యంలో నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మీరు చేసినన్ని ఫ్లైట్ జర్నీస్ నాకు తెలిసి చాలా మంది చేసి ఉంటారు ఇండస్ట్రీలో. మీ ఫ్లైట్ జర్నీ ఖర్చులన్నీ తీసి పక్కన పెడితే హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు వచ్చేస్తుంది అంట. నిజమేనా? అయి ఉండొచ్చు, 100% అయి ఉండొచ్చు. అదే చెప్పాను, నేను ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది నా లైఫ్లో. అండ్ నా ఇల్లు ఏంటి అంటే నా సూట్ కేసే చూపిస్తాను నేను. యాక్చువల్లీ లివింగ్ అవుట్ ఆఫ్ సూట్ కేస్ లాస్ట్ 12 years. అవి ఎప్పుడు ప్యాక్ అయి ఉంటాయి? ఎప్పుడు అంతే అండి. అదే ఇల్లు, ఎక్కడ మీ ఇల్లు అంటే ఇది నా ఇల్లు అంట, అంతే. అండ్ మూవీలోకి వెళ్ళే ముందు మేడం, అమరావతికి ఆహ్వానం మూవీకి మనం మాట్లాడుకునే ముందు, సో ఆ టీజర్ రిలీజ్ అయింది. ఫస్ట్ టీజర్ మీ డైలాగ్తో రిలీజ్ అయింది. ధన్య బాలకృష్ణ అంటే ఒక అందమైన రూపం, మంచి నటన. సో మాకు అప్పటిదాకా పరిచయం. మీరంతా భయపెట్టే విధంగా ఆ డైలాగ్ చెప్తా, ఆ ఎక్స్ప్రెషన్స్ చేరగట్టుకొని. సో ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టర్ చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? నాకు ఒక చిన్న ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక మంచి కిక్ ఉంది అక్కడ. అవతల వాళ్ళని భయపెట్టడానికి ఒక చిన్న కిక్, అంతే, వేరే ఏ ఫ్యాక్టర్ లేదు. అండ్ ఒక ఆర్టిస్ట్గా జస్ట్ మనం మన స్పెక్ట్రమ్ని కొంచెం వైడన్ చేసుకోవాలి. ఎప్పుడు మనం చాలా స్వీట్గా, క్యూట్గా ఫ్యామిలీ స్టోరీస్ కానీ, లవ్ స్టోరీస్ కానీ చేస్తూ వెళ్తే మనకి బోర్ కొడుతుంది. ఒక ఆర్టిస్ట్గా వీ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. ఇది నిజంగా మస్తు కిక్ వచ్చింది నాకు. అందరినీ భయపెట్టించా అంటే. ఇప్పుడు జీవికే గారు అని మాక్సిమం డైరెక్టర్స్ ఓకే, కళ్ళు చూసి అమ్మాయి లవ్ స్టోరీస్ కి బాగుంటుంది, మంచి ట్రెడిషనల్ లుక్ కి బాగుంటుంది అనుకుంటారు. జీవికే గారు ఆయన వచ్చి మీ కళ్ళు బాగుంది, హారర్ కి వాడదాము అన్నట్టు అన్నారు. యాక్చువల్గా కరెక్ట్ కూడా, అది కళ్ళు బాగుంటే హారర్ బాగా సెట్ అవుద్ది అన్నట్టు అన్నారు. సో నాలో ఒక డైరెక్టర్ వేరే వేరే స్ట్రెంగ్స్ ని చూస్తున్నారంటే నాకు అది గర్వంగా ఉంది. ఓకే, ఈ అమ్మాయి ఇది ఒకటేరా ఈ బాక్స్ లో పెడదాము, ఇంకా వేరే సెట్ అవ్వదు అన్నట్టు లేదు. ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను వేరే వేరే లెన్స్ లో చూస్తున్నారు అప్పుడు నుంచి.
సో నాకది భలే అనిపిస్తది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే. ఏదో కరెక్ట్‌గా చేస్తున్నామనమాట. ఓకే. ఓకే. నేను చేయగలుగుతాను అన్నట్టు. అండ్ ఇది ఎలాగో హర్రర్ ఆ! మూవీ గాబట్టి, ఆ! మనం కాస్త ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌కెళ్దాం. ఆ! మీ లైఫ్‌లో హారర్ మీరు ఎక్స్‌పీరియన్స్. నిజంగా ఆ సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేస్తే అంటే నేను దెయ్యమని అనట్లేదు. సమ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ గాని, సమ్ ఎనర్జీ ఏదో ఒక భయపడిన సందర్భం ఒక రూమ్‌లో ఉన్నప్పుడు ఏదైనా మీ మొత్తం లైఫ్‌లో ఈరోజు భయమేసింది అనే క్షణం ఏదన్నా ఉందా? లేదు సార్. లేదు. నేను అలాంటి పరిస్థితిలో ఉండను. నాకు హారర్ అంటే చాలా, చాలా, చాలా భయం. హ్మ్. నాకు ఎవరైనా కథలు చెప్తే నేను 'చంద్రముఖి' సినిమాలాగా నేనే అది ఆ క్యారెక్టర్ అన్నట్టు వెళ్ళిపోతాను నేను. హ్మ్. కొంచెం సైక్‌గా ఆలోచిస్తా. సో, హ్మ్. నేను అంత డీప్‌గా ఎళ్ళకూడదని నేను కొంచెం కట్ ఆఫ్ చేసేస్తాను. నాకు చాలా భయం. హారర్ సినిమాలు నేను చూసింది చిన్నప్పుడు ఒక 'చైల్డ్స్ ప్లే' అని ఒక సినిమా వచ్చింది. మీకు గుర్తుందో లేదో తెలీదు. అవును. అదొకటి, 'కాంజూరింగ్' ఒకటి. హ్మ్. అండ్ అది కూడా చీకట్లో చూడను. ప్రాపర్ మార్నింగ్ అయ్యుండాలి. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి, మీ టీవీ చుట్టూ ఆన్ అందరుండాలా? చేసి అందరూ మినిమమ్ 4 మెంబర్స్ ఉండాలా. ఆ! నెక్స్ట్ వాళ్ళు చూసుండాలి ఆల్రెడీ సినిమా. హ్మ్. అంటే మాకు నెక్స్ట్ ఏమొస్తదని చెప్పాలా. హ్మ్. నాకు ఇలా జంప్ స్కేర్స్ అవన్నీ చాలా భయం. హ్మ్. ఇప్పుడు ఏమొస్తది చెప్పు అంటే, వాళ్ళు కూడా ఆట ఆడుకోవడానికి ఏం లేదురా చూడు ఏం అవ్వదురా అనేస్తారు. బట్ నేనంతే ఆ మూడ్‌లోనే చూస్తాను సార్. నా వల్ల గాదు ఇంత హారర్. భయపడే మీరు మమ్మల్ని అందరిని యెస్. భయపెడుతున్నారా? అది నాకు ఒక మంచి భలే అనిపించింది. సో, యాహ్! హారర్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం లేదు. బట్ చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. హ్మ్. అండ్ సినిమా చేస్తున్నప్పుడు కూడా షూటింగ్‌లో మన ఆహ్, లైట్ క్రూ వాళ్ళుంటారు గదా! ఇలా సినిమా చేస్తుంటే వాళ్ళేదేదో కథలు చెప్పడం. అంటే హ్మ్. వాళ్ళ ఊర్లో ఇలా అయ్యేది. వాళ్ళ ఊర్లో ఏదో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ లాగా. ఎక్స్‌పీరియన్స్. హ్మ్. హ్మ్. చెట్టు మీదకొచ్చి అలా అలా ఏదో పాడుతూ ఉందంట. రోజు నైట్ ఒక అమ్మాయి. హ్మ్. ఇంకా యూజువల్ మనం గజ్జెల సౌండు ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం. అది ఇట్ వాస్ గుడ్ ఫన్ టైమ్ పాస్ అప్పుడు. హ్మ్. కాకపోతే ఈ సినిమా షూట్‌లో నేను జెప్పాను. నేను ఒక్కరితో అయితే ఉండను. నాకేదో ఒక ఫీలింగ్ వస్తది అని అమ్మని తీసుకొచ్చా. ఓకే. చేసినప్పుడు భయం లేదు. కానీ చేసి ఇంటికెళ్ళాక కొంచెం బగ్‌మని ఉంటది. హ్మ్. సో, యాహ్! అండ్ ఈ మూవీ విషయానికొస్తే ఒక సీరియస్ క్వెషనే ఉంది. ఆ! అడగొచ్చు అనుకుంటున్నాను నేను. ఆ! సార్. మొత్తం మీ కెరియర్‌లో చాలా వరకు కొత్త దర్శకులను నమ్మి చాలా సినిమాలు చేశారు. ఆహా! బట్ వాటిలో మీకు కథ చెప్పేటప్పుడు ఒక విధంగా, ఎగ్జిక్యూషన్ ఒక విధంగా ఆ! చాలా ఎక్స్‌పీరియన్స్‌లు మీరు ఫేస్ చేశారు. యాహ్! హ్మ్. ఆ! బట్ మళ్ళీ ఒక కొత్త దర్శకుడిని నమ్మడానికి కారణం ఏంటి ఈ సినిమా విషయంలో? ఆయన థాట్ ప్రాసెస్‌లో ఒక క్లారిటీ ఉంది. ఓకే. అండ్ నాకు వాళ్ళు ఐ డోంట్ మైండ్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యాడ్. అంటే ఏంటి డైరెక్టర్ నన్ను చీట్ చేశారన్నట్టు కాదు. వాళ్ళున్న ఒక సత్యం ఉంటది. వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధంలో ఒక ట్రూత్ ఉంటుంది. హ్మ్. హ్మ్. వాళ్ళు మాట్లాడే విధంలో ఒక ప్యాషన్ ఉంటది. ఆళ్ళ హార్డ్ వర్క్ అనిపిస్తది. వాళ్ళు ఇన్ని ఇయర్స్ కష్టపడి ఎక్కడో ఐడీగా చేస్తూ ఏదో ఒక ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఏదో ఒక పీజీలో, హాస్టల్‌లో ఉండి వాళ్ళ కష్టాలన్నీ మాకు అర్థమైపోద్ది. వాళ్ళు చెప్పకుండా ఉన్నా కూడా నాకు ఏదో ఒక ఆ ప్యాషన్ కనిపిస్తే నేను ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఆ ఓకే. సినిమా ఎలా ఉన్నా. బికాస్ అందులో ఏదో ఒక ట్రూత్ ఉంటుంది. వాళ్ళు నన్ను మోసం చేయడానికో, నన్ను నన్ను ట్రిక్ చేసి నన్ను ఈ సినిమా చేపిద్దాం హ్మ్. తనతో అని చెప్పడానికో, అలా నేను మోసపోలేదు. ఓకే. వాళ్ళ జెన్యూనిటీ కోసం నేనిచ్చాను. కానీ సినిమా ఆడకపోయినా నాకు ఓకే. హ్మ్. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అనేది పార్సల్ ఆఫ్ లైఫ్. బట్ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీ అనేది దిస్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో, మేబీ దట్స్ వై ఐ గెట్ వర్క్ వెరీ ఆఫెన్. ఇప్పటి వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నది. దానివల్లే అనుకుంటున్నా హోప్‌ఫుల్లీ. మరి ఆ సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని సమానంగా తీసుకోగల కెపాసిటీ, మైండ్ సెట్ గాని, అప్రోచ్ గాని ఉందా మీకు? లేదు సార్. నాకు యాక్చువల్లీ ఇప్పుడిప్పుడు ఓకే వచ్చింది. హ్మ్. ఫస్ట్ అంతా చాలా, చాలా డౌన్ అయిపోయే హ్మ్. దాన్ని. చాలా అంటే ఏడుపొచ్చేది. నైట్ అంతా నిద్ర రాదు. రిలీజ్‌కి ఒక రోజు ముందు రాదు. రిలీజ్ అయ్యాక ఆడకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఎందుకు చేయాలి మనం సినిమా? హిట్ అవ్వకపోతే నేను ఎందుకు వర్క్ చేయాలి అన్నట్టు. ఓకే. ఇదొద్దు. ఆ పెయిన్ పడ్డారు. చాలా అండి. ఏ చాలా. సినిమాకి అంత ఎక్కువ పెయిన్ పడింది ఆహ్, గుర్తుందా? నేను 'సెకండ్ హ్యాండ్' అని ఒక సినిమా చేశాను అవును. కిషోర్ గారు. అవును. సో, మేము చాలా హోప్స్ పెట్టుకున్నాము. మంచి కామెడీరా, మంచిగా వర్కౌట్ అవుద్ది అని. హ్మ్. బట్ అది వెళ్ళింది గానీ నాకు దాని తర్వాత ఆహ్, వచ్చే ఛాన్సెస్ అలా రాలేదు. హ్మ్. నేను అనుకున్నట్టు రాలేదు. సెకండ్ హ్యాండ్ సినిమా తర్వాత. అవును. ఆహ్,
ఇంకా కొంచెం నోన్ డైరెక్టర్స్, నోన్ హీరోస్‌తో వర్క్ చేశాను అనుకున్నాను. బట్ అది ఆ డైరెక్షన్ అలా వెళ్ళలేదు కాబట్టి నాకు కొంచెం అలా డౌన్ ఫీల్ అయ్యాను. ఎమోషనల్‌గా చాలా ఫీల్ అయ్యాను. అదయ్యాక దాని నుంచి బయటకు రావడానికి ఒక 6, 8 మంత్స్ పడింది. హ్మ్. అండ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎండ్ రిజల్ట్స్ నా చేతుల్లో లేదు. నువ్వు పని చేస్తున్నావు, నీకు డబ్బులిస్తున్నారు, నీకు ఉండడానికి ఒక మంచి కంఫర్ట్‌గా ఒక హోటల్ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు. ఇది వేరే ఇండస్ట్రీలో ఎవరు చేయరు. ఏ కార్పొరేట్‌లో ఉండదిది. నీకు డబ్బులిస్తున్నారు, జీతం ఇస్తున్నారు. అండ్ నా ప్యాషన్‌గా నేను చేస్తున్నాను. నేను ఇంట్లో ఫైట్ చేసి ఐటీ జాబ్ వద్దని మానేసి, మా నాన్న ఎంత ఫోర్స్ చేసినా వి కమ్ ఫ్రమ్ ఎ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా కంఫర్ట్ అంటే చాలా అంటే సేఫ్టీ ఈజ్ వెరీ హ్మ్. హ్మ్. ఇంపార్టెంట్. బ్యాంక్ జాబ్‌కెళ్ళాలా లేదా ఇది మెడిసిన్ అలాంటి ఒక ప్రొఫెషన్ అవన్నీ నేను వద్దనుకోని ఇప్పుడు ఎంతమందికి మన కంట్రీలో ఎంతమందికి వాళ్ళ ప్యాషన్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్. చాలా తక్కువ పర్సెంటేజ్ అది. అందులో ఉన్నదొకటే జిందగీ. అందులో మనం ప్యాషన్ ఫాలో చేస్తున్నాం. అవ్వడం వేరు. అందులో సక్సెస్‌ఫుల్‌గా ఒక జర్నీ ఉండడం వేరు. అది అవును. ఇంకా తక్కువ మందికొస్తుంది. చాలా తక్కువ మంది. సో, ఆ లెక్కన చాలా లక్కీ. చాలా లక్కీ. హ్మ్. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ వాట్ యూ లవ్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ బికాస్ మన కంట్రీలో అయితే దగ్గర దగ్గర ఒక 90% పీపుల్ దే ఆర్ డూయింగ్ బికాస్ వాళ్ళ ఇంటిని వాళ్ళు సపోర్ట్ చేయాలి. హ్మ్. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలనే చాలామంది వాళ్ళ ప్యాషన్ నాకన్నా చాలా చాలా టాలెంటెడ్‌గా ఉన్న ఎంతోమంది యాక్టర్స్ నేను చూసాను నా లైఫ్‌లో. నేను నాటకాలు చేసేదాన్ని అవును. అప్పుడు. థియేటర్ సో, బ్యాక్‌గ్రౌండ్. థియేటర్ చేసిన వాళ్ళు ఇప్పుడు గూడా ఎంత టాలెంట్ ఆళ్ళకి. కానీ ఆపర్చునిటీస్ లేవు. హ్మ్. సో, వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవడానికి బయట వేరే జాబ్ చేస్తూ ఉంటారు. సో, నాకు తెలుసు. ఇవన్నీ నాకు ఐడియా ఉంది. నేను ఇది కాదు. ఐయామ్ నాట్ ఇగ్నోరెంట్ అబౌట్ అదర్ థింగ్స్. సో, ఐ ఫీల్ బ్లెస్డ్. ఐ ఫీల్ గ్రేట్‌ఫుల్ అండ్ ఐ ఫీల్ లక్కీ. సూపర్. ఇప్పుడు 'అమరావతికి ఆహ్వానం' సినిమా విషయానికొస్తే ఆ! మనకి షూటింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఉంటది. హ్మ్. ఈ సినిమాకి ఇది సోలు, ఇది కనెక్ట్ అవుతుంది. హ్మ్. ఆ! ఇది కరెక్ట్‌గా ల్యాండ్ అవుతుందని అనిపించే ఒక పాయింట్ ఉంటది. సో, హ్మ్. సినిమా మొత్తం మీద మీకు అలా అనిపించిన ఆ పాయింట్ ఏంటి? హ్మ్. అంటే మనం ఏ హారర్ సినిమా చూసుకున్నా దాని వెనక ఉన్న ఒక బ్యాక్ స్టోరీ ఇస్ ద హైలైట్. కరెక్ట్. వి వాంట్ టు సీ రివెంజ్ ఆన్ స్క్రీన్. మనకి చెడ్డ వాళ్ళకి అంటే నెగెటివ్ విలన్ క్యారెక్టర్‌కి రివెంజ్ తీసుకుంటే మనకొక ఈగో అవును. సాటిస్ఫాక్షన్ ఉంటది ఆడియన్స్‌కి. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ఎనీ సక్సెస్‌ఫుల్ హారర్ ఫిల్మ్. మనం హ్మ్. 'కాంచన' ఇవన్నీ అవును. అవును. చూస్తూ అవును. వస్తే ఇప్పుడు 'నిత్యా మేనన్' హ్యాండిక్యాప్‌గా ఒక రోల్ చేసి, ఆ తర్వాత దెయ్యమై హ్మ్. అదంతా మనకి వి లవ్ టు వాచ్ దట్ బికాస్ అది పీపుల్ హావ్ టు పే ఆ ఒక రివెంజ్. జస్టిస్. ఆ! హ్మ్. అది హ్మ్. జస్టిస్ కావాలి మనకి. ఆ జస్టిఫికేషన్ వస్తే మనకి అవును. హ్యాపీ. అలా ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది. ఓకే. ఆహ్, ఒకరికి ఇన్‌జస్టిస్ జరగడం వల్ల ఈ యొక్క ఇదంతా జరుగుతుంది. ఈ ప్లే అంతా జరిగేది ఒక చిన్న ఎమోషనల్ పాయింట్ మీద. ఓకే. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లైక్. ఆ హుక్. అండ్ మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే, ఆ! మీరిందాక ఫ్యామిలీ గురించి మాట్లాడారు. యాక్చువల్‌గా ఇంటర్వ్యూకొచ్చే ముందు వరకు నాకు తెలీదు. రియల్లీ చాలా సారీ, నేను సిగ్గుపడుతున్నా. అయ్యయ్యో! మీ తాతగారు పద్మభూషణ్. అవును. నిజానికి ఇన్ని సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా నాకు తెలియకపోవడం నిజంగా చాలా సారీ. అయ్యయ్యో! ఒక పద్మభూషణ్ రావడం అంటే చిన్న విషయం కాదు మేడం. అవును. సో, తాతగారి గురించి, మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరంగా చెప్పండి. నేను నేను చెప్పడానికి నేను చీమ లెక్క. బట్ బై మిస్టేక్, బై లక్కీలీ ఐ ఫాల్ ఇన్ దట్ బ్లడ్ లైన్. సో, మా తాతగారొచ్చేసి వీణా దొరైస్వామి అయ్యంగారని. డాక్టర్ వీణా దొరైస్వామి. డాక్టరేట్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన ఆహ్, హ్మ్, పెరిగిందంతా మైసూర్‌లో. సో, హీ యూజ్డ్ టు ప్లే వీణా హ్మ్. అండ్ మన మైసూర్ ప్యాలెస్‌లో ఆస్థాన విద్వాన్‌గా హీ ప్లేడ్ వావ్! ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14. హ్మ్. సో, హీ యూజ్డ్ టు ప్లే ఇన్ ద ప్యాలెస్ ఫర్ ద హ్మ్. కింగ్. హ్మ్. హ్మ్. ఆహ్, దాని తర్వాత బెంగుళూరుకొచ్చారు. ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు. అండ్ అప్పుడే 1980స్‌లోనే హీ ట్రావెల్డ్ టు జర్మనీ, రష్యా, యూఎస్. హీస్ గివెన్ సో మెనీ కాన్సర్ట్స్ అక్రాస్ ద వరల్డ్ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. అండ్ అంతకన్నా చాలా అవార్డ్స్ అన్నీ వచ్చాయి. పద్మభూషణ్ ఎవ్రీథింగ్ హ్మ్. ఏవేవి అవార్డ్స్ ఉన్నాయో ఈరోజు అవన్నీ వచ్చాయి. కానీ ఆయన వ్యక్తిత్వం చాలా 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 సింపుల్ పర్సన్ ఆయన. ఆయనకి ఏం లేదు. హి జస్ట్ వాంట్స్ టు ప్లే. మార్నింగ్ లేవగానే నాకు గుర్తున్న టైంలో ఆయన చాలా కొంచెం తొందరగానే పాపం హి పాస్డ్ అవే. నేను ఒక ఏంటి 4th స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు. సో, హి వాస్ అరౌండ్ 75, 77 అట్లా.
సో వెన్ హీ అంటే చాలా 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 హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి పెద్దగా ఈ డబ్బులు అవన్నీ ఆయనకి ఏం పట్టించగలరు. ఆయనకి వీణ వాయించాలి అంతే. పొద్దున్న లేవగానే హీ ప్లేస్ వీణ. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ హీ ప్లే వీణ. ఫుల్ డే హీఈస్ ఓన్లీ ప్లేయింగ్ ప్లేయింగ్ ప్లేయింగ్. ఆయన మ్యూజిక్లో కొంచెం ఇది బెటర్ చేసుకోవాలనే ఉద్దేశం ఒక్కటే ఉంది. ఇప్పుడంతా మనకు అలా కాదు. మనకి ఇన్ని డబ్బులు నేను చెప్తున్నా నా గురించే సార్. నేనే ఎవరైనా ఎంత అంతే మేడం, సెల్ఫిష్ అంటే ఎవరైనా అంతే ఇంత మేడం. డబ్బులు ఉండాలి, నాకు అక్కడ ఒక ఇల్లు ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, అది ఇది. వాళ్ళంతా అంత సింపుల్ గా టక్ టక్ అని పద్మభూషణ్ కొట్టేశారు మా నాన్న. మా ఇది తాతగారు. మై ఫాదర్ ఆల్సో ఇస్ హీ ప్లేస్ వీణ. ఉమ్, ఆయన కూడా మొన్న సంగీత్ నాటక్ అకాడమీ వచ్చింది, మా సూపర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. సూపర్. మేమందరం వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళి ఆయనకి అవార్డు ఇచ్చారు. సో ఆయన కూడా కాన్సర్ట్స్ హీ కీప్స్ ప్లేయింగ్, యుఎస్ అదే వెళ్తూ ఉంటారు. సో వీఆర్ సింగింగ్ వీణా ఫ్యామిలీ. నేను కొంచెం పాడతాను. సూపర్. అండ్ ఇంకోటి కూడా అదే మీ వీడియోలోనే చూశాను, నాకు బయట ఏం తెలియదు కానీ మీ ఇంట్లో ఒక 120 ఇయర్స్గా ఉన్న ఒక చెట్టు చెట్టు అండ్ వీణ కూడా. వీణ సో ఆ వీణ ప్రత్యేకత ఏంటి? అది తాతయ్యది. అంటే నేను 120 ఇయర్స్. యా బికాస్ మా తాత వాళ్ళ ఫాదర్ ఆల్సో యూస్ టు ప్లే. ఓకే. సో అది చాలా చాలా ఓల్డెస్ట్ వీణ అది. అదైతే ఇప్పుడు మా నాన్న కూడా అది టచ్ చేయరు. అది చాలా ప్రెషియస్ మనకి. సో యా యా వన్ ఆఫ్ ద మోస్ట్. అది చూడ్డానికే చాలా మంది వస్తారు, ఎక్కడి నుంచో జర్మనీ నుంచి అన్నా వస్తారు ఈ వీణ చూడ్డానికి. అండ్ అక్కడ ఆ వీణ శృతి, మనం స్ట్రింగ్స్ ఉంది కదా, అది ఇట్స్ స్టిల్ పర్ఫెక్ట్. వావ్. ఏం అవ్వలేదు, అది ఇంటాక్ట్ గా ఉంది ఆ వీణ, అట్లనే ఉంది. సో యా ఒక రకంగా ఆస్తి అది. అది పెద్ద ఆస్తి, వింటేజ్. అండ్ మీ హోమ్ టూర్ చూసేటప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. కొరటాల శివ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చారా? ఎందుకు ఎందుకు సార్? జనతా గ్యారేజ్లో ఆ చెట్టు, గ్యారేజ్లో అలాగే కొట్టకుండా చెట్టుని కాపాడతారనమాట. అంత పెద్ద సినిమాలో ఇంటర్వెల్ షాట్ కూడా ఆ చెట్టు దగ్గరే. ఈ చెట్టును కాపాడుకున్నారు కాబట్టి మీ మీద మంచి అభిప్రాయంతోనే వెళ్తున్నాను అని చెప్పి మోహన్ లాల్కి ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సో సేమ్ అలాగే మీ ఇంట్లో ఆ చెట్టుని కాపాడుకోవడం. అవును, మా ఇంట్లో అందరూ వెరీ అంటే ఈకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ని ఎలాగూ టచ్ చేయకూడదని ఒక చిన్న ప్రిన్సిపల్స్. మా నానమ్మ అయితే తన చీర చిరిగిపోయి లాస్ట్ బిట్ ఆఫ్ సిల్క్ ని కూడా వాడుతుంది, ఏదో దేనికో ఉపయోగపడుతుందిలే అని. 100 years శారీని కూడా కాపాడుకొని దాన్ని పిల్లో కవర్గా చేసుకొని, ఆ పిల్లో కవర్ అయ్యాక ఇంకేదో ఇంకేదో చేయడానికి అంత టిల్ ది ఎండ్. ఈవెన్ వెన్ షీఈస్ కుకింగ్ ఏ ముక్కలు ఏం వదలదు. సో అట్లా వీఆర్ వెరీ వెరీ కాన్షియస్. నో ప్లాస్టిక్. పేరేందండి? శారదమ్మ. శారదమ్మ. మీరు అంటే నాకు చాలా దగ్గర పర్సన్స్ చెప్పారు. నానమ్మ గారికి మీరంతా రెప్లికా అంట కదా, అంటే తీసి పెట్టినట్టు వంట విషయంలో కానీ. నా కుకింగ్ కొంచెం నానమ్మ టైప్ లో ఉంటది. నాకు తన కుకింగ్ చాలా ఇష్టం. ఏంటంటే తన కుకింగ్ బ్యాలెన్స్ కాదు, తన కుకింగ్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, పులుసు ఎక్కువ ఉంటుంది. నాకు ఇష్టం, నాకు అది పులుసు ఎక్కువ ఇష్టం, ఆ కారం ఎక్కువ ఇష్టం. ఈ ఆవులు సారీ ఆవాలు ఆవులు ఆవులు తిను. ఆవాలు గ్రైండ్ చేసి ఒక మస్టర్డ్ పేస్ట్ వస్తుంది, ఆ స్మెల్ అదంతా నానమ్మ స్పెషాలిటీ. అదంతా హై పాయింట్స్ ఉంటుంది తన కుకింగ్ లో. పులుసు ఇదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది, అది మా నాన్నకి ఇష్టం, నాకు ఇష్టం. సో నేను అలా ప్రిపేర్ చేస్తాను కాబట్టి మా నాన్నకి ఫుల్ ఫీలింగ్, సెంటిమెంట్ అయిపోతారు ఆయన నా ఫుడ్ తింటే. అబ్బా మా అమ్మ చేసినట్టుంది అన్నట్టు. మన యాక్చువల్గా అంతకంటే అదృష్టం లేదు. అమ్మ చేతి వంట ఒక్కసారి పోతే జీవితంలో మళ్ళీ ఎక్కడా దొరకదు. అదే వంట తన కడుపును పుట్టిన ఆ కూతురు చేసి పెడుతుందంటే ఆ తండ్రి అదృష్టం. అదే అదే. సో నాకు చాలా ఇష్టం సార్ తన కుకింగ్. మాత్రం నేను చేస్తా, బుక్ లో రాసుకొని పెట్టుకుంది అంత కన్నడలో మొత్తం మా నాన్నమ్మ. అండ్ తను ఎంత ప్రోగ్రెసివ్ అని చెప్తాను సార్. మా ఇంట్లో నేను యాక్టింగ్లో దిగే ముందు అందరూ వద్దన్నారు, వద్దొద్దు ఇండస్ట్రీ అది వద్దు. మా నానమ్మ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ సెడ్ ఎందుకు తన తాతయ్య చేసింది. ఒకప్పుడు వీణ వాయించడం అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ వెరీ ఫుల్లీ అప్రిషియేటెడ్. అంటే వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యే ముందు ఎందుకు ఆయన వీణ వాయిస్తారు, వద్దు మనం వేరే ఏదైనా ప్రొఫెషన్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసి పెడదాము అన్నట్టు అన్నారంట మా నాన్నమ్మకి. నా నాన్నమ్మ వద్దొద్దు నాకు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని. సో ఒకప్పుడు వీణా ప్లేయింగ్ వాజ్ కన్సిడర్డ్ టు బీ లైక్
ఓ వద్దు చాలా డేంజర్ ఈ ఫీల్డ్ అన్నట్టంట. సో మా నానమ్మ సపోర్టెడ్ మీ సేయింగ్ మేబీ షీ హ్యాస్ ప్యాషన్ అండ్ షీల్ డూ అ గుడ్ జాబ్ రా, నువ్వు వదిలేయాలి తనని, తను ఏం ప్యాషన్ తను ఫాలో చేస్తే బాగుంటుంది, తను హ్యాపీగా ఉంటుంది, అన్ని అది కూడా ఒక ప్రొఫెషనే కదా, అలా చూడు ఏముంది నీ కాన్ఫిడెన్స్, తన మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, భరోసా ఉన్నప్పుడు నువ్వు అలౌ చేయాలన్నట్టు. సో షీ వాజ్ ద మెయిన్ రీజన్ దట్ మై నాన్న అలౌడ్ మీ. సూపర్ సూపర్. అండ్ మళ్ళీ మూవీ విషయానికి వస్తున్నాను నేను. ఆ. అయితే ఇది ఒక సీరియస్ క్వశ్చన్. ఆ. మీతో పాటు ఈ సినిమాలో సుప్రీత గారు యాక్ట్ చేశారు. ఆ. అంటే ఒక ఉమెన్గా మీరు ఉమెన్ ఆర్టిస్ట్గా కానీ హీరోయిన్గా కానీ ఇన్ని ఏళ్లలో చాలా నెగిటివిటీ ఎదుర్కొని ఉంటారు, అదే స్థాయిలో పాజిటివ్ కూడా తీసుకొని ఉంటారు. బట్ సుప్రీత గారి విషయంలో చాలా నెగిటివిటీ ఆమె ఎదుర్కొన్నారు, బయట సోషల్ మీడియాలో కానీ ఓ, ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహా. బట్ సెట్స్లో ఆమెతో కలిసి వర్క్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అయ్యో అది బంగారం, నాకు తెలియదు సార్, ఇది నాకు ఈ విషయం తెలియదు అసలు. మ్మ్. ఆ, తను తను ఎలా అంటే ఒక ఒక యంగ్ మదర్ తెరెసా లాగా సెట్ లో మ్మ్. ఎవరికి ఏం కావాలన్నా నెక్స్ట్ డే తీసుకొచ్చేస్తుంది. ఫుడ్ ఏదైనా కావాలా నెక్స్ట్ డే వస్తుంది, మీకేం కావాలి, మీకు ఆ జ్యువెలరీ నచ్చిందా నేను తీసుకొస్తా అని తీసుకొచ్చేస్తుంది, నీకేం ఇది కావాలా ఒక్క నిమిషం ఆగు అని ఫోన్ చేస్తుంది, అదొచ్చే షీఈ్ లైక్ ఎవరికి ఏం కావాలి చెప్పండి నేను చేసి పెడతా అన్నట్టు ఆ మూడ్లోనే ఉంటుంది అమ్మాయి ఎప్పుడు. మ్మ్. తను చాలా బంగారం యాక్చువల్లీ, నాకు తెలియదు ఎందుకో అట్లా నెగిటివిటీ వచ్చిందని. బట్ ఏంటో జనాలు చిన్న చిన్న విషయంలో నెగిటివిటీ, నా వరకు అయితే షీఈ్ లైక్ మై సిస్టర్. మ్మ్. ఇప్పుడు వరకు ఎవ్రీ మంత్లీ వన్స్ షీల్ మెసేజ్ మీ సేయింగ్ హై సిస్టర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నట్టు. తను చాలా మంచి అమ్మాయి, చాలా 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 షీఈ్ గోల్డెన్, షీఈ్ అ స్వీట్ హార్ట్, షీఈ్ అ డాల్. ఎందుకు అడిగానంటే మీలాంటి వాళ్ళు దగ్గరగా పనిచేసిన వాళ్ళు చెప్తే గానీ ఆ పాజిటివ్ ఏదో అర్థం కాదు అవును జనాలకి. అవును అవును. సో అది తెలియాలని అడిగాను. అయ్యో షీఈ్ అ గర్ల్ విత్ అ గోల్డెన్ హార్ట్. అండ్ ఎస్తర్ గారు కూడా చాలా కీ రోల్ చేసినట్టు. ఎస్తర్ నేను వి గో లాంగ్ వే బ్యాక్ అండి, 1 2 3 ఫిల్మ్స్ చేసాము. సో అక్కడ కూడా ఎస్తర్ ఆల్సో నాకు ఓన్లీ ఫ్రెండ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు, లాంగ్ లాస్టింగ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ అంటే ఎప్పుడైతే ఎప్పుడు మంత్లీ వన్స్ ఒక ఫోన్లో మాట్లాడడం, కామన్ బ్యాక్గ్రౌండ్, బోత్ ఆఫ్ అస్ స్పీక్ కన్నడ అండ్ కొంచెం కామన్ ఐడియాలజీస్, కామన్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ. ఎస్తర్ని నేను స్కూల్లో కలిసినా నేను ఫ్రెండ్స్ అయ్యేది దాంతో. అండ్ మీ విషయంలో నాకు ఒక క్వశ్చన్ ఉంది, బట్ ఇది అడగొచ్చో అడగకూడదో తెలియదు. ఒకవేళ మీరు ఏమన్నా ఫీల్ అయితే మనం ఈ క్వశ్చన్ని డ్రాప్ చేసేద్దాం. నాకేదో ఐడియా ఉంది ఇది. లేదు మీ కెరీర్కి సంబంధించిన విషయం, పర్సనల్స్ ఏం కాదు. ఓకే. యాక్చువల్గా మీరు తమిళ్లో సెవెన్ సెన్స్ అంటే అక్కడ వేరే పేరు అయి ఉండొచ్చు, మురుగదాస్ గారి సినిమా, దాంతో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి చూసుకుంటే వరుసగా మీరు మంచి రోల్స్ చేస్తున్నారు కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే, సపోర్టింగ్ రోల్సే వస్తూ ఉన్నాయి. ఎందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు దానికి బ్రేక్ ఇవ్వలేదు? అలాగ కంటిన్యూ చేయడం వల్ల, మీకు అలాంటి రోల్స్ రావడం వల్ల త్వరగా హీరోయిన్ అవి వేరే రేంజ్ రావాల్సిన ధన్యాకి తను అప్రోచ్ వల్లే ఆ రేంజ్ తగ్గింది అని అనుకోవచ్చా? అవును సార్, ఎందుకంటే నాకు నేనే కొంచెం రివర్స్ గేర్లో తీసుకున్నా, కొంచెం భయం వల్ల. ఇంకేం లేదు మాకు. నా సార్ నాకు ఒక పెద్ద విషయం ఏంటంటే మా తాతయ్య పేరు కాపాడుకోవాలి. ఆయన చాలా కష్టపడి హీ హాజ్ ఎర్న్డ్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు, ఒక సినిమా ఇండస్ట్రీలో 12 years ఉండి మీరు మా తాతయ్య గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే నేను ఆయన పేరుని కాపాడుకోవాలి. సో నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు. కొంచెం నేను నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాను, కానీ అందులో ఒక లిమిట్ పెట్టుకున్నాను. ఇంతకన్నా నేను చేస్తే, సో నేనేం చేశానంటే, అంటే ఎక్కువ గ్లామర్ ఉన్న ఏదో మీటింగ్ వెళ్ళాలన్నా భయపడేదాన్ని. వద్దురా మనకి ఎందుకు, మనమే ఎందుకు, వై షుడ్ వి ఇన్వైట్ ప్రాబ్లం, అక్కడ ఏదో జరిగి వాళ్ళు ఏదో అడిగేస్తే అన్కంఫర్టబుల్గా నేను ఫీల్ అయితే ఏం చేద్దాం, అక్కడ వాళ్ళు ఇలాంటి ఫియర్స్ అంతే. మొత్తం అన్ని ఫియర్సే. సినిమా ఇండస్ట్రీ గురించి 100 మంది 100 చెప్తారు కదా, అందులో మేబీ 90% ఏం ఉండకపోవచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్ బికాస్ ఆఫ్ తాతయ్య, మా నాన్న. సో ఈ ఛాన్స్ నేను తీసుకోకూడదని చాలా ముందు అడుగు పెట్టలేదు, కొంచెం వెనక అట్లా, అరే మనకి ఇది సేఫ్గా ఉందిరా, మనం ఇదే చేద్దాము, ఇలాంటి రోల్సే చేసుకొని వెళ్ళిపోద్దాము, వద్దు ఎందుకు రిస్క్ అన్నట్టు. బట్ ఎలా ఉన్నా స్లో అండ్ స్టడీ, ఐఎమ్ లిటిల్ ఎక్కడ మనకి సేఫ్ అని అనిపిస్తుందో అక్కడ లీడ్ చేసుకొని వెళ్తాం. ఇప్పుడు అలా ఏం లేదు సార్, ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు రోల్స్ రావట్లేదు.
ఆ బస్సు పోయింది. అది ఎక్కడ పోయింది? నువ్వు అప్పుడే ధైర్యం తీసుకొని వెళ్ళాల్సింది. ఇప్పుడు చూస్తే ఏంటి అని.